భీమిలి భీముడు ఎవరు? వైసీపీలో ఇంట్రెస్టింగ్ గా వినిపిస్తున్న డిబేట్ ఇది. అవంతి ఎగ్జిట్ తో ఖాళీ అయిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టుపై ఇద్దరు నేతలు కన్నేశారు. ఒకరేమో మాజీ మంత్రి, మరొకరేమో సీనియర్ మోస్ట్ మంత్రికి స్వయాన మేనల్లుడు. మరి ఆ ఇద్దరిలో అధిష్టానం బాధ్యతలు అప్పగించేదెవరికి? బుజ్జగించేది ఎవరిని? వైసీపీని వలసలు వేధిస్తున్నాయి. మొన్నటి వరకు పార్టీకి బలంగా ఉన్న నేతలు కూడా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు వర్గపోరు కూడా తోడైంది. ఇది చాలదన్నట్టు ఖాళీ అయిన నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పోస్టు కోసం ఆశావాహులు కన్నేస్తున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామాతో ఖాళీ అయిన భీమిలిపై ఇప్పుడు ఇద్దరు నేతల కన్ను పడింది. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఇంతవరకు పలానా నియోజకవర్గం ఫిక్స్ అంటూ ఏమీ లేదు. దీంతో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నియోజకవర్గం వెతుక్కోవాల్సిన దుస్థితి వస్తోంది. 2014 అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనకు ఇప్పుడు ఏ నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండాలో తోచడం లేదు. పొలిటికల్ చౌరస్తాలో నిలబడి దిక్కులు చూస్తున్నారు. ఇంతలో ఆయనకు ఊహించని లక్కీ ఛాన్స్ ఎదురైంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో భీమిలి వైసీపీ సీటు ఖాళీ అయింది. దీంతో అమర్నాథ్ కన్ను భీమిలిపై పడిందని వైసీపీ వర్గాల ఇన్నర్ టాక్. అంతేకాదు భీమిలి ప్రజలతో టచ్ లోకి వెళ్లడం, జిల్లా రాజకీయాలను ఫుల్ గా స్టడీ చేయడం కూడా మొదలు పెట్టారట అమర్నాథ్. గుడివాడ అమర్నాథ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. భీమిలిలో కాపుల ఓటు బ్యాంకుకు కొదవే లేదు. ఇది తనకు బాగా కలిసొస్తుందని అమర్నాథ్ లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీలను పక్కన పెడితే భీమిలి నుంచి కొంతకాలంగా కాపు లీడర్లే గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు కావచ్చు, అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి శ్రీనివాస్, అంతకుముందు కర్రీ సీతారాం, ఇలా చెప్పుకుంటూ పోతే కాపుల నాయకుల పేర్లే కనిపిస్తున్నాయి. యాదవ సామాజిక వర్గం క్షత్రియుల ప్రాబల్యం ఉన్నప్పటికీ కాపులనే ఫాలో అవుతారని పొలిటీషియన్స్ లెక్క. దీనిని పసిగట్టిన అమర్నాథ్ భీమిలి సీటుపై కర్చీఫ్ వేసుకోవాలని చూస్తున్నారట. అంతేగాక భీమిలి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు తన తాత అప్పన్న, తండ్రి గురునాథరావు ప్రాతినిధ్యం వహించిన సింహాచలం, మధురవాడ ప్రాంతాలు కూడా కలిసి ఉన్నాయి. ఇది కూడా తనకు ప్లస్ పాయింట్ అవుతుందనే ఈక్వేషన్స్తో అమర్నాథ్ భీమిలి వైపు వెళ్తున్నారని లోకల్ టాక్. అంతేకాదు ఆ టికెట్ దక్కితే తన పొలిటికల్ ఫ్యూచర్కు డోకా ఉండదనే భావనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. అయితే భీమిలి భీముడిని తానే అంటూ ఊహల్లో విహరిస్తున్న అమర్నాథ్కు పిడుగులాంటి వార్త చెవిన పడిందట. అదే భీమిలి స్థానంపై పొరుగు జిల్లా నేత కూడా కన్నేశారనేది. ఆయన వస్తే తన సీటుకు ఎసరు వస్తుందని అమర్నాథ్ డైలమాలో పడిపోయారని విశాఖ లోకల్ పొలిటిక్స్లో వినిపిస్తున్న గాసిప్. విజయనగరం జిల్లాకు చెందిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను భీమిలి సీటుపై గురిపెట్టారట. ఈయన మరెవరో కాదు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు స్వయాన మేనల్లుడు. బొత్సకు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే జిల్లా రాజకీయాల్ని శాసిస్తుంటారని పేరుంది. వైసీపీ అధినేత జగన్కు కూడా కాస్త సన్నిహితంగా కనిపిస్తారు. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి అమర్నాథ్కు కంటి మీద కునుకు ఉండడం లేదట.